అన్న వరుణ్ తేజ్ యాక్టింగ్ చూస్తున్నా మాత్రం సూపర్ ఉందన్న. మన ఒక భారతదేశానికి ఒక ప్రౌడ్గా ఫీల్ కావాలి. ఐఎమ్ ఇండియన్ అని మనం ప్రౌడ్గా ఫీల్ కావాలి. ఎందుకంటే ఈ సినిమా మాత్రం వరుణ్ తేజ్ కెరియర్లో అది పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. మనం ప్రతి సినిమాలు చూసినాం, ఒక లవ్ స్టోరీ చూసినాం, ఒక ఫ్యామిలీ చూసినాం, అండ్ ప్రతిసారిలో ఒక కామెడీ చేసిండు, ఒక లవ్ స్టోరీ చేసిండు. ఈ సినిమా మాత్రం ఒక భారతదేశం కోసం కొట్లాడే సినిమా ఇది. ఎందుకంటే మనం ప్రతి ఒక్క చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళకు మన ఒక 15 ఆగస్టు వచ్చినా 26 జనవరి వచ్చినా ఐఎమ్ ఇండియన్ అంటాం. అంటే ఇలాంటి సినిమా చిన్న పిల్లలకు చూపించాలి. ఎందుకంటే మన దేశభక్తి అనేది ఇంకా పెరుగుతుంది. నిజంగా చెప్తున్నా, ఇలాంటి సినిమా చూసినందుకు మనం పెద్ద ప్రౌడ్గా ఫీల్ కావాలి. ఎందుకంటే సినిమా వరుణ్ తేజ్ కెరియర్లో పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పాలి. ఒక సినిమా మాత్రం చూసిన మాత్రం చాలా మంది ఎంజాయ్ చేస్తారు. ప్రతి సీన్ మాత్రం నిజంగా చెప్తాను. చిరంజీవి సార్ చెప్పారు, అలా చిరంజీవి ఏం చెప్పారంటే సినిమా వరుణ్ తేజ్ కెరియర్లో పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ కొడతా అని చెప్పారు. నిజంగా చిరంజీవి సార్కి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఈ సినిమా మంచి పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టినందుకు వరుణ్ తేజ్ గారి కెరియర్లో పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ చెప్పొచ్చు. ప్రతి సినిమా వచ్చిన ఒక్కొక్క స్టోరీ ఒక డిఫరెంట్ ఉంటుంది వరుణ్ తేజ్. ఈ సినిమా మాత్రం ఒక దేశభక్తి కోసం ఉన్న సినిమా. చూడండి, ఈ సినిమా మాత్రం చాలా బాగుంది. జై వరుణ్ తేజ్. సిద్ధం సిద్ధం సిద్ధం. సెకండ్ హాఫ్లో యుద్ధం. సిద్ధం అవుతాడు ఫస్ట్ హాఫ్లో, సెకండ్ హాఫ్లో యుద్ధం చేశాడు. ఆపరేషన్ వాలంటైన్. అరే లవర్ డే గురించి కదరా నాయన. 14వ తారీఖు ఫిబ్రవరి 14వ తారీఖు నాడు మన సైనికుల మీద, ఆర్మీ సైనికుల మీద పుల్వామా అటాక్ జరిగిన రోజు అది. దాని గురించి మీరు లవర్స్ డే గురించి లైఫ్ కుసుల్ని వంశికులు ఏం మాట్లాడుతున్నారు రా? సినిమా చూసి వచ్చినకైనా ఉండాలా, తీసుకునేటానికైనా ఉండాలి కొంచెం అడిగేటప్పుడు. ఆపరేషన్ వాలంటీర్ అని చెప్పి ఆ యుద్ధ సైనికులు వేసుకునే డ్రెస్సులు వేసేసి యుద్ధ విమానాలు కనబడుతుంటే మీకు వంశికులు ఎట్లా గుర్తుంది? తలకాయ పనిచేస్తుంది అసలు మీకు ఎవరికైనా? సినిమా గురించి ఆలోచించండి. దేశ సేవలో భాగంగా అండి. దేశ సేవలో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సు పనిచేసే వాళ్ళు సైనికులుగా ఒక యువత పోయి ఎలా ప్రాణాలు అర్పిస్తున్నారు, ఎలా ప్రాణాలు కాపాడుతున్నారు. ప్రాణాలు అర్పించడమే కాదు భయ్య, ప్రాణాలు అర్పిస్తే ఏం లాభం? నువ్వు సైనికుడిగా ప్రాణాలు కాపాడాలి అనే పాయింట్ కూడా ఇచ్చారు. ఆవేశంతో వెళ్ళి నేను దేశం కోసం ప్రాణాలు అర్పిస్తా అంటే నువ్వు మంచి సైనికుడు అనుకో, 10 మందిని కాపాడు అనుకో, నువ్వు బతికుంటే రేపు ఇంకో 10 మంది 100 మందిని కాపాడుతావు కదా. సో మరి ఎందుకు నేను చేస్తా అంటూ దేశం కోసం సావకు, ప్రాణాలు కాపాడు. ప్రాణ త్యాగాలు చేసే వాళ్ళకు సలహాలు ఇచ్చుకుంటే వెళ్ళి ప్రాణ త్యాగం చేయొద్దు, మనం ప్రాణాలు కాపాడాలి, దేశానికి సేవ చేయాలనే పాయింట్తో తీసిన సినిమా అనమాట. అత్తగారి తరపు నుంచి వచ్చిన ఆఫర్ అనుకుంటా నేను. ఎందుకంటే మొత్తం నార్త్ ఇండియన్స్ పేర్లే కనబడుతున్నాయి, నార్త్ ఇండియన్స్ యాక్టర్సే కనబడుతున్నారు. సో అత్తగారి తరపు నుంచి అంటే మన లావణ్యకు ఉంది కదా, ఆమె ఉత్తరాఖండ్, ఐ థింక్ ఉత్తరాఖండ్ డెహ్రాడూన్ కదా. సో అటు నుంచి వచ్చిన ఆఫర్. ఎందుకంటే మొత్తం నార్త్ ఇండియన్స్ కనబడుతున్నారు. డబ్బింగ్ రీమేక్ కూడా మ్యాక్సిమం అదే కనబడుతుంది. కొన్ని క్యారెక్టర్స్ మాత్రం మన వాళ్ళతో డైరెక్ట్ తెలుగులో షూట్ చేసినట్టు, అవి కరెక్ట్ షూట్ అయినా అర్థమైంది. సూపర్ మూవీ. విజువల్స్ అయితే వండర్ అనిపించేస్తాయి. ఎయిర్ ఫోర్స్ సంబంధించిన విమానాలు ఉంటాయి కదా, ఒక ప్రయోగం చేసినమాట. అంటే నేలకు 20 మీటర్స్ హైట్లో ఉంటే శత్రు సైనికుల దేశాల రాడార్కి స్కానింగ్కి అందకుండా ఉండి శత్రు దేశం మీద అటాక్ చేసి వాళ్ళ ప్రాణాలు తీసేసి వాళ్ళ డెన్లని కొల్లగొట్టేసి ఎలా తిరిగి రావాలనే పాయింట్ తీసారు. అది కూడా సక్సెస్ అయింది అనమాట. ఎందుకంటే అంత కిందికి వెళ్ళిపోతుంటే కొండల గుట్టల్లో తగిలిపోద్ది కదా. సో సూపర్గా అనిపించేది. విజువల్ వండరు. పెళ్ళైన తర్వాత హిట్ కొట్టిండు. 1-2 లిప్ కిస్సులు ఉన్నాయి. మానసి చిల్లర్ పాత్ర వరలు సుందర మన భారతదేశంలో చాలా బాగుంది. మంచి మూవీ. చాలా అంటే చాలా బాగుంది. ఇది ఫ్యామిలీ కూడా చూడాలి. ఎందుకంటే మీ కొడుకులు, బిడ్డలు, భర్తలు కూడా జాబ్లో చేసి ఉంటారు కదా, మీకు కూడా అర్థమైంది బాధ ఏంటి, దేశం కోసం ప్రేమ ఏంటో కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి మూవీ.